పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పొగాకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వేలం ప్రక్రియను పూర్తిగా బహిష్కరించి తమ నిరసన తెలియజేశారు. పొగాకు పోర్టు ప్రాంతం నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరిన రైతులు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకోలు నిరసనలు చేస్తే సహించేదేలేదంటూ పొదిలి సిఐ రాజేష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరినప్పటికీ పోలీసు అనుమతి నిరాకరించడంతో రైతులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను పంచుకున్నారు. కేంద్రంకి వచ్చిన పొగాకు వేలల్లో 600 పైల బేళ్లు వస్తే కేవలం 100 బేళ్లను మాత్రమే కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఒక పొగాకు బేలును కేంద్రానికి తీసుకొచ్చి అది అమ్ముడుకపోతే తిరిగి ఇంటికి తీసుకెళ్లాలంటే ఒక్కొక్క బేలుకు 1000 రూపాయల వరకు అదనపు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పొగాకు బోర్డులో బేళ్లను భద్రపరచుకోవడానికి గిడ్డంగులు కూడా సదుపాయం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధరగా 20,000 ప్రకటించినప్పటికీ వేలంలో మాత్రం కనీసం 16,000 కూడా ఇవ్వటం లేదని, కనీసం వచ్చిన బేళ్లు కూడా కొనుగోలు చేయకపోవటం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తెచ్చిన ప్రతి బేలును అధికారులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో అప్పులు పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. పొదిలి వేలం కేంద్రం వద్ద రైతులతో అధికారులు చర్చలు జరిపినట్టుకి ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా చర్చలు జరిపేందుకు ఒంగోలు నుంచి రీజనల్ మేనేజర్ పొదిలికు బయలుదేరినట్టు సమాచారం అందుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని భారీ సంఖ్యలో పొగాకు రైతులు పాల్గొన్నారు. సామారు మాట్లాడతాం ఇంకోటనో నిమ్మనో ఏమి లేకున్నా కానీ సీఆర్లు ఎక్కువైతున్నాయి. పేరు రామకృష్ణారెడ్డి, కర్లుబాడి నుంచి వచ్చాము. మేము ఇప్పటికి 3 కష్టాలు జరిగితే కొంతమంది రైతులే మాత్రమే కొన్ని బేళ్లు కొన్నారు. ఒక్కొక్క బ్యార్నీకి అసలు ఒక బేలు కూడా కొనలేదు. ఇక్కడికి వచ్చి ఒక చెక్కు ఇంటికి పోయేసరికి దాదాపు 1000 రూపాయలు ఒక చెక్కు ఖర్చు వస్తుంది. ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వసతి లేదని చెప్పేసి ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్పారు. దానివలన ఇప్పుడు తెచ్చిన బేళ్లలో కనీసం మేము రేట్ అడగట్లేదు. ఉన్న దానిలో 90% కొనమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతకంటే మేమేం అడగట్లేదు. ఆ 25,000 అని చెప్పి ఉన్న రేటుని 16,000 ఇచ్చినా కూడా ఆ రేటుకైనా సరే 90% కొనమని అడుగుతున్నాం. అంతకంటే మేమేం చేయట్లేదు. కంపెనీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ దీని మీద చర్య తీసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం. మెట్టు కృష్ణారెడ్డి నా పేరు. మాకు పొగాకు గిట్టుబాటు ధర లేక మేము ఇబ్బంది పడుతున్నాము. మేము రాబోయే కాలానికైనా ఇప్పుడైనా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి అట్లే ఇబ్బంది అయింది. మేము 3 రౌండ్లు తీసుకొస్తే ఒక్క బేల్ అమ్మాము. మేము ఊళ్ళో ఇంటికాడికి వస్తాము. అందరికీ ఇబ్బంది జరుగుతుంది బాగా. మేము అందుకని ఈరోజు మాకు చేత కాదని ఆపేసుకున్నాం బోర్డుని. మేము గవర్నమెంట్ కానీ బోర్డు వాళ్ళు కానీ ఏదో సహకరించాలని మేము వద్దని మేము రాజ్యపడుతున్నాం. అప్పుడే బెత్తెడుతో ఏ కంపెనీ వాళ్ళు పోపించారు. ఈ పొగాక ఒరిజినల్ పొగాకే పక్కన బడ్డీనారు అప్పుడే బెత్తెడుతూ వచ్చింది. బడ్డీనారు
మాకు 80 మిలియన్ల దాకా కొంటామని ఆర్డర్ ఇచ్చారు. ఒక్కొక్క బ్యార్నికి 36 క్వింటాలు కొంటామన్నారు. 25 నుంచి 20 వేల లోపల ఆ 36 క్వింటాలే కొనవాలండి. మిగతాది కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ మేము అమ్ముకుంటాం లేకపోతే లేదు. ఈరోజు ఒక బ్యార్నికి 6 క్వింటాలు 7 క్వింటాల కంటే ఎక్కువ కొన్నది లేదు. అవి కూడా కొన్ని ఎనికి తీసుకెళ్ళినాయి. ఆ రైతుల బాధ గవర్నమెంట్ వారు కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తుల మీద వరి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీడియా తరఫున కూడా మా కృతజ్ఞతలు చెప్తున్నాం. నమస్కారం. రైతుల తరఫున మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు 25,000 పొగాకు గిట్టుబాటు ధర ఉండాలి అని చెప్పి బోర్డు వాళ్ళు నిర్ణయించారు. ఆ తర్వాత 25 కాడి నుంచి 16,000 వరకు తగ్గించి కొనుగోలు జరగడం జరిగింది. అందులో దాదాపుగా నిన్న జరిగిన బేళ్లలో 440 పెడితే 180 బేళ్లు కొని మిగతా బేళ్లు లోబీడయి తీసుకెళ్లారు రైతులు. ఇంటికి తీసుకెళ్లాలంటే దాదాపుగా ఒక్కొక్క బేలుకు 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. దానివల్ల ఇక్కడ బోర్డు అధికారులు కూడా బోర్డు ఖాళీ లేదు పెట్టుకోవడానికి అని అంటున్నారు. మా పరిస్థితి ఏంది? మాకు ఒక బ్యార్నికి 6 నుంచి 7 లక్షల రూపాయల దాకా నష్టం వస్తుంది. మమ్మల్ని గట్టిగా రైతులను ఆదుకోవాలని మరి కోరుతున్నాం.